ఒక పోయం బెరైన్ బిల్స్టన్ గారు ఏం చేశారంటే, ఒక పోయం మెయిన్ థీమ్ ఈ యొక్క పోయం కోసం ఎలా రాశాడంటే, చాలా చాలా తెలివిగా చాలా పవర్ఫుల్ పోయం. టూ ఆపోజిట్ మీనింగ్స్ ఇస్తుంది, వ్యతిరేక సందేశాలు ఇస్తుంది. అంటే ఎలా అంటే టాప్ టు బాటమ్ గా ఒకలాగా, బాటమ్ టు టాప్ గా ఒకలాగా మీనింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు మనం పోయం చదివితే టాప్ టు బాటమ్ కాసి ఎలా ఉంటదంటే చాలా నెగిటివ్ గా, చాలా క్రూరత్వంగా, చాలా హార్ష్ గా అసలు ద్వేషాన్ని నింపుతుంది. ఆ రెఫ్యూజీస్ అంటే ఎవరు? అసలు ఈ పోయిన ఏంటి? ఈ రెఫ్యూజీస్ అంటే ఎవరు? ఈ యొక్క రెఫ్యూజీస్ అంటే భయంతో మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా మన దేశానికి రాని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొంతమంది పాకిస్తాన్ వెళ్ళిపోయి ఇండియన్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మళ్ళీ ఇండియాకి రాదు. సో అలా అనమాట. అలాంటి వాళ్ళు ఏమంటారు? రెఫ్యూజీస్ అంటారు. అంటే భయంతో మన దేశం వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మళ్ళీ ఇంకా రాకుండా ఉండేవాళ్ళు చూసారా, వాళ్ళు రెఫ్యూజీస్. సో వాళ్ళ కోసం చెప్తుంది. వాళ్ళ కోసం టాప్ టు బాటం కోసం నెగిటివ్ గా, బాటమ్ టు టాప్ కోసం వాళ్ళ కోసం పాజిటివ్ గా చెప్తుంది. ఇందులో టాప్ టు బాటం కోసం వాళ్ళ కోసం ఎలా చెప్తుంది? చాలా హార్ష్ గా, చాలా నెగిటివ్ గా, చాలా అసహ్యంతో చెప్తుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి స్క్రౌంజర్స్ అంటే అందరి దగ్గర తీసుకుంటే తప్ప వాళ్ళు ఎవరికి ఎవరు వేరే వాళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. అలాంటి వాళ్ళు వాళ్ళొక దొంగలు, వాళ్ళొక మంచోళ్ళు కాదు, గొంతుకులు కట్ చేసే వాళ్ళు, థ్రోట్ కట్టర్స్, మంచి మనుషులు కాదు. వాళ్ళని మన దేశంలోకి రాకుండా మనం అడ్డుగోడలు కట్టాలి. సో మళ్ళీ మన దేశంలో ఉన్న ఫుడ్ కి, మన దేశంలో ఉన్న ఇళ్ళకి మన దేశం ఒక సహాయానికి వాళ్ళు అర్హులు కారు అని దాన్ని ఒక టాప్ టు బాటమ్ చెప్తుంది. అంటే వాళ్ళ పట్ల చాలా కోల్డ్ గా, చాలా క్రూయల్ గా, అంటే జాలి దయ లేకుండా ఉండడం, ఆ విధంగా చూపిస్తుంది. ఇలా కొంతమంది ప్రజలు రెఫ్యూజీస్ కోసం ఇలా అనుకుంటున్నారు టాప్ టు బాటమ్ కోసం. అదే పోయిట్ అయితే రాశారు బ్రెయిన్ బిల్స్టన్ గారు. అదే పోయిట్ బాటమ్ టు టాప్ కోసం ఏం చెప్తున్నారంటే కంప్లీట్లీ చేంజెస్. ఏంటంటే మీనింగ్ కంప్లీట్లీ చేంజెస్. అది ఏంటంటే ఏమని చెప్తున్నారంటే రెఫ్యూజీస్ కూడా మనలాంటి మనుషులే, వాళ్ళు మనం వెల్కమ్ చేయాలి, మనం కూడా వాళ్ళ లైఫ్ లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కూడా వాళ్ళ ప్లేస్ లో ఉండి మనం కూడా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ పట్ల జాలి దయ కరుణ అవన్నీ చూపించాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళ పట్ల మన హ్యూమానిటీ చాలా కరుణతో, చాలా దయగా వాళ్ళతో పాటు మనం ఉండాలి. ఇంకా ఏమని చెప్తుందంటే బాటమ్ టు టాప్ బ్రెయిన్ బిల్స్టన్ గారు స్పీకర్ ఏమని చెప్తున్నారంటే, అంటే జడ్జికి చెప్తున్నారు. అక్కడ ఒక జడ్జి ఉంటాడు, ఆ జడ్జి అడుగుతున్నాడు రెఫ్యూజీస్ కోసం. ఆ జడ్జికి ఇతను వివరిస్తున్నాడు, ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి వాళ్ళ పట్ల, అంటే హృదయపూర్వకంగా ఉండాలి, సపోర్ట్ మద్దతుగా ఉండాలి అని చెప్తున్నాడు. బ్రెయిన్ బిల్స్టన్ అసలు రివర్స్ పోయిన ఎందుకు రాశాడంటే బాగా, అంటే రివర్స్ పోయిన స్టైల్ ఎందుకు రాశాడంటే మనం బాగా ఆలోచించాలని దానికోసం రాశాడు. ఇంకా ఫస్ట్ రీడింగ్ చూస్తే మనం మనుషులు ఎంత క్రూయల్గా ఉన్నారో మనకు తెలిసిందే. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటి? టాప్ టు బాటమ్ గా చూస్తే రెఫ్యూజీస్ పట్ల మనుషులు ఎంత క్రూయల్గా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. అదే సెకండ్ రీడింగ్ గా చూస్తే షోయింగ్ ఇప్పుడు నిజాన్ని ఏమని చూపిస్తుంది? రెఫ్యూజీస్ కూడా మనలాంటి హ్యూమన్ బీయింగ్. సో ఈ పోయిట్ ఏమని చెప్తుందంటే, ఏం టీచ్ చేస్తుందంటే we look at the world with empathy. ప్రపంచం పట్ల చాలా సానుభూతితో ఉండాలి. అండ్ నాట్ టు జడ్జ్ పీపుల్ బై ఫియర్ ఆర్ స్టెరియోటైప్స్. మనం పీపుల్ ని జడ్జ్ చేయకూడదు భయంతో గానీ, అంటే ఇన్అప్రోప్రియేట్ ఐడియాస్, అంటే కరెక్ట్ కాని ఉద్దేశాలతో మనం ప్రజల్ని జడ్జ్ చేయకూడదు. సరే ఒకేసారి క్లెవర్లీ తెలియదు ఎలా తిప్పుకుంటుందో, టాప్ టు బాటమ్ కోసం వాళ్ళతో నెగిటివ్ గా చెప్పిన పోయిట్ మళ్ళీ బాటమ్ టు టాప్ వాళ్ళ కోసం చాలా తెలివిగా క్లవర్ గా రివర్స్ చేశాడు, తెలివిగా తిప్పుకొట్టాడు. పోయిట్ ఏమని చూపించాడు? ఈ యొక్క లాంగ్వేజ్ స్ప్రెడ్. ఒకేసారి ది పోయిట్ షోస్ హౌ లాంగ్వేజ్ కెన్ బి యూస్డ్. అంటే మన రాత, ఈ యొక్క లాంగ్వేజ్, ఈ యొక్క భాష ఎలా యూజ్ చేస్తుంది? హేట్ ని, లవ్ ని. టాప్ టు బాటమ్ వచ్చి హేట్ కోసం చెప్పింది, బాటమ్ టు టాప్ వచ్చి లవ్ కోసం చెప్పింది. అండ్ ఇదంతా కూడా ఎవరికి బట్టి ఉంటుంది? డిపెండింగ్ ఆన్ అవర్ చాయిస్. మన చాయిస్ బట్టే ఉంటది. అంటే మన చాయిస్ బట్టే మనుషుల పట్ల హేట్ చూపించాలా, మనుషుల పట్ల లవ్ చూపించాలా అనేది డిపెండింగ్ అపాన్ అవర్ చాయిస్. సో మనం వాళ్ళతో మంచిగా ఉంటే, మన పాజిటివ్ ఉంటే పాజిటివ్ వస్తాయి, వాళ్ళ పట్ల నెగిటివ్ ఉంటే మనకి వాళ్ళ నెగిటివ్సే కనిపిస్తాయి అనే ఒక నీతిని మనం ఒక పోయిన ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే మనుషుల పట్ల మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా చూసాం అనుకోండి, వాళ్ళు మనకు పాజిటివ్స్ కనిపిస్తాయి. వాళ్ళు మనం నెగిటివ్ గా చూసాం అనుకోండి, వాళ్ళ పట్ల మనకి నెగిటివ్ తెలిసే కనిపిస్తాయి. ఒక నీతిని, ఒక లెసన్ ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ యొక్క పోయం కి మెయిన్ థీమ్ ఏంటంటే అమ్మా, సో హ్యూమన్ సఫరింగ్ అండ్ ఇంజస్టిస్. సో ఈ ఒక రెఫ్యూజీస్ ఎందుకు తయారవుతారు? వాళ్ళ దేశంలో న్యాయం లేకపోతేనే కదా వాళ్ళ సొంత దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్తారు.
ఓకేనమ్మా, వాళ్ళ దేశంలో చిత్రహింసలు పెట్టకపోతే వాళ్ళ దేశంలో కదా ఉంటారు, వాళ్ళ దేశం చిత్రహింసలు పెట్టడం వల్లే కదా వేరే దేశంకి వెళ్తారు. ఎగ్జాంపుల్ హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ ఏం చేశాడు? జూస్ వాళ్ళందరికీ చిత్రహింసలు పెట్టాడు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు? జర్మనీ వదిలేసి వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగా ఈ యొక్క రెఫ్యూజీస్ వాళ్ళు వాళ్ళ యొక్క హోమ్ ని, సెక్యూరిటీని కోల్పోయారు, వాళ్ళ ఐడెంటిటీని కోల్పోయారు. ఈ యొక్క మెయిన్ థీమ్. సో ఇవన్నీ కూడా ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి మెయిన్ థీమ్స్ అమ్మా. సోషల్ రిజెక్షన్, ఎమోషనల్ ఉంటాయి, ఎమోషనల్ గా. సో ఇదంతా కూడా ఒక రెఫ్యూజీస్ పోమ్ లో మనకి క్లారిటీగా చూపించారు బ్రెయిన్ డీస్టన్ గారు. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ రెఫ్యూజీస్ పోయం. థ్యాంక్ యూ.